ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా 126వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. దేవుడు ప్రజల పట్ల చేసిన అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని, వారు బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని పోషించిన విధము, వారిని బయటకు తీసుకొచ్చిన విధం, ఇవన్నీ కీర్తించుకుంటూ పాడుకుంటూ వారు ఒక యాత్రా గీతంలాగా యాత్ర చేస్తూ దేవునికి అర్పణలు అర్పించాలని, దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలి, ఆయన దగ్గర మా అర్పణలు అర్పించాలన్నటువంటి ఉద్దేశంతో పాడుకుంటూ దేవుని సన్నిధికి వెళ్తున్నారు. అప్పుడు వారు దేవుడు చేసిన అద్భుత కార్యాలు తలుచుకుంటూ అట్ ద సేమ్ టైం వారు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడు వారిని ఆదుకున్నాడు, దేవుడు వారిని రక్షించాడు అన్నది గుర్తు చేసుకుంటున్నారు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు. ఒక రైతుకు తెలుసండి పొలంలో ఎట్లా పండించాలి, ఏ సమయంలో విత్తాలి, ఏ సమయంలో కొయ్యాలి, ఎటువంటి చీడ పురుగులు వస్తాయి, ఎటువంటి నష్టం వస్తాయి, పక్షుల నుంచి ఎలా జాగ్రత్త పడాలని, ఇటువంటి పరిస్థితులు అన్నిటినీ ఎదుర్కొని విత్తనం నాటుతూ మరియు ఒక హోప్, నిరీక్షణ కలిగి ఒక మంచి పంట రావాలి అని కన్నీళ్లు విడుచుచు ఆ భారం కలిగి దేవుని మీద భారం వేసి విత్తుతాడు. మరి దేవుడే మరి దాన్ని విత్తనాన్ని కాపాడి వెదిగేటట్లు చేసి మరి అంత సస్యశ్యామలంగా చేసి ఇంటికి ధాన్యం వచ్చేటట్లుగా కేవలం దేవుడు మాత్రమే సఫలం చేయగలుగుతాడు. ఇదంతా గుర్తు చేసుకుంటూ మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము, మేము ఎంతో కన్నీళ్లు కార్చాము, ఇటువంటి పరిస్థితుల్లో మా దేవుడే మమ్మల్ని ఆశీర్వదించాడు, మా పనులన్నీ సఫలం చేశాడని మనం ఎన్నోసార్లు కన్నీరు కారుస్తూ ఉంటాం. మన కన్నీరు ఎవరు చూడట్లేదు, నా శ్రమలు ఎవరు చూడట్లేదు అని. కానీ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, నీ కన్నీళ్లు బుడ్డిలో దాచి ఆ కన్నీళ్ళని నీ విత్తనానికి నీరుగా పోసి నీకు విస్తారమైన పంటను ఇచ్చి నీవు విస్తారమైన పంటను కోసేటట్లుగా దేవుడు చేస్తాడు అని. ఇదే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి మన ప్రయత్నాలన్నీ సఫలపరిచి మన కన్నీటిని తుడిచి విస్తారంగా పంట కోయటానికి మనకు సహాయం చేయను గాక. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, కన్నీళ్ళు విడుచుచు విత్తువాడు విస్తారమైన పంట కోస్తాడని చెప్పావు నాయన. మరి ఈరోజు కన్నీళ్లు విడుస్తున్నాం తండ్రి ప్రభు, కానీ మా హోప్ నీవే. మా విత్తనాన్ని మొలకింపచేసి ఎంతో ఎదిగి మంచి పంటతో మేము ఇంటికి మా పంటను తెచ్చుకునే విధంగా మీరు ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ, అలాగా మా ప్రయత్నాలన్నింటినీ ఆశీర్వదించమని, మేము రహస్యమందు కార్చిన ప్రతి కన్నీరుని చూచి మీరే మా కన్నీరు తుడుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.